బీఆర్ఎస్ నేతల తీరుపై ప్రభుత్వ విపాది శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, కూలడం కేసీఆర్ హయాంలోనే జరిగిందని ఎన్డీఏసీ నివేదిక దీనికి సాక్ష్యమన్నారు. తప్పులు కళ్ల ముందున్న మూగా గుడ్డివారిలా నటిస్తున్నారని, తమ సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలు మళ్లీ రేవంత్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. రాజ్యం ప్రజాపాలన నిస్సాయులకు సాయాన్ని అందించేది, అపన్నస్తం అందించేటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన సాగుతుంది. మళ్ళీ రావాలి రేవంత్ రెడ్డి గారి సర్కార్, మళ్ళీ రావాలి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ప్రజలు కోరుకుంటున్న సందర్భం. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అయినటువంటి వారు కానీ, 200 యూనిట్లు కరెంట్ అందుకున్నటువంటి వారు కానీ, రైతు రుణమాఫీ పొందినటువంటి వారు కానీ, ఈరోజు రేషన్ కార్డు 10 ఏళ్లలో రాని వారు రేషన్ కార్డు తీసుకుని సన్నబియ్యం పొందుతున్నటువంటి వారు కానీ, ఈ విధంగా రకరకాలుగా లబ్ధి పొందుతున్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, రైతులు, మహిళలు అందరూ కూడా మళ్ళీ రావాలే ఈ ప్రభుత్వం చెప్పని కోరుతున్న సందర్భంలో వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా, ఎంత బట్టగాల్చి మీది వేసే ప్రయత్నం చేసినా ఈ తెలంగాణ ప్రజలు విజ్ఞులు, తెలంగాణ ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పట్టం కడతారని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ, కాళేశ్వరం పేరు మీద ఉన్నటువంటిది కూలేశ్వరం అయిందని చెప్పనేది మన కళ్ళ ముందే కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే నిర్మాణమైంది, బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే కుంగిపోయింది, కూలిపోయింది. బీఆర్ఎస్ హయాంలోనే ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది, ఇందులో నీళ్ళు ఆపితే బ్యారేజీ మిగతావి కూడా ఉండదు ఆపద్దని చెప్పని. ఆ తర్వాత మీ అధికారులకు వచ్చినాక 2 సీజన్లు ఒక్క చుక్క నీరు మేడిగడ్డ నుంచి కానీ, సుందిల నుంచి కానీ, అన్నాల నుంచి కానీ మనం వాడుకున్నామా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి ఎల్లంపల్లి ద్వారానే మనం నీటిని అన్ని ప్రాజెక్టులకు నింపుకుంటున్నాం.